ఒక ప్రశ్న నన్ను ప్రతిసారి కలిచివేస్తుంది. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. చంపేస్తున్నారు. భార్యని భర్త, భర్తని భార్య, తల్లిని కూతురు, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతుండగా అన్ని సాక్ష్యాధారాలు ఉంటాయి. వాళ్ళే నిందితులు ఒప్పుకుంటారు, నేను ఇలా చేశాను, దీని కారణం వల్ల చేశాను అని చెప్పి ఒప్పుకున్నా కూడా మన చట్టాలు వాళ్ళని నెక్స్ట్ డే ఎందుకు శిక్షించలేకపోతున్నాయి? ఉరి శిక్షను ఎందుకు విధించలేకపోతున్నాయి? యావజ్జీవ శిక్ష ఎందుకు విధించలేకపోతున్నాయి అని చెప్పేసి మన చట్టాలు మార్పు రావాలి. ఇప్పుడు చిన్న చిన్న పేద కుటుంబాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని అనుకుంటున్నాను. ఇవే సంఘటనలు రాజకీయ నాయకుల కుటుంబాల్లో వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ చెల్లికి కానీ, వాళ్ళ అక్కకు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ జరిగితే ఇలాగే ఉంటారా? నోరు మూసుకొని ఇంతే ఉంటారా మీరు? ఏం చేయడానికి ఇంకా రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఉండి ఏం దానికి ఏం చేయటానికి? నీ అక్కకు, నీ చెల్లికు, నీ భార్యకు ఇలాంటి సంఘటన జరిగితే నువ్వు ఇంతే రియాక్ట్ అవుతావా? ఎందుకు రియాక్ట్ కావట్లేదు? మన పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఎవరు వాళ్ళని శిక్షించడానికి, కొట్టడానికి వస్తే వాళ్ళకు భద్రత కల్పించడం ఎందుకు? వాడు తప్పు చేసిండు, వాడు శిక్ష అనుభవించాలి. సరే, వాళ్ళని కొట్టనియద్దు అంటుర్రు, మరి మీరేం చేస్తుర్రు? కోర్టులు చుట్టూ అది అని చెప్పేసి అన్నీ సీన్ రియాక్షను, లౌడా లస్క్ అని చెప్పేసి చేస్తారు. మరి ఏం చేసిర్రు? శిక్ష చేసిర్రా? వేయట్లేదు కదా. మరి ఏది శిక్ష? ఎక్కడ శిక్ష? ఏమి చట్టాలు ఉంది ఎందుకు? మరి చట్టాలు మారాలి కదా. ఇంకా దేనికి చట్టాలు ఉన్నాయి మరి చెప్పండి? ఎందుకని? దేనికైనా సరే, ఏదైనా సరే శిక్ష ఖచ్చితంగా అమలు జరగాలి, వెంటనే జరగాలి. నెక్స్ట్ డే వాడు ఒక అమ్మని కానీ, అక్కని కానీ, చెల్లెని కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ చంపితే నెక్స్ట్ డేనే మీరు ఉరి తీయగలరా? ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నా. ఉరి తీస్తారా లేదా? చెయ్యాలి, ఉరి తీయాలి. నెక్స్ట్ డేనే వాడికి ఉరి శిక్ష పడాలి. అన్ని ఆధారాలు ఉన్నాయి కదా మీ అక్కడ. ఉన్నా అక్కడ ఇంకేం పీకడానికి, మరి ఇంకేం చేయడానికి ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ఇంకేం చట్టాలు? ఏదో పేద ప్రజలు చచ్చిపోతారు, 4 రోజులు కోర్టుల చుట్టూ తిరిగితే వాళ్ళు కామ్గా అయిపోతారు. కొందరు అండదండలు ఉంటాయి, పోలీసుల అండదండలు కానీ, రాజకీయ నాయకుల అండదండలు కానీ, వాళ్ళ నేరస్తుల అండదండలు వాళ్ళ తరపున ఉంటాయి కాబట్టి వాళ్ళని కామ్గా వదిలేస్తారు. అంతేనా? మరి వదిలేయమని మీకు అనిపిస్తే మీరు ఎందుకు చట్టపరంగా మీరు చర్యలు తీసుకొని అన్ని ఆధారాలు ఉన్నాం కదా నెక్స్ట్ డేనే ఎందుకు మీరు శిక్ష వేస్తలేరు? చెప్పండి. మరి ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, పోలీస్ వ్యవస్థ, ప్రతి ఒక్కరికి ఇది మాత్రం నాకు నా మనసు కలిచి వేస్తున్న ఈ ఆలోచన, ఈ ప్రశ్న. ఎందుకని ఈ చట్టాలు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి కదా. తీసుకున్నప్పుడు ఈ చట్టాలు ఎందుకు మరి? వదిలేయండి వాళ్ళని. వదిలేస్తే వాళ్ళు ఏం చేయాలని వాళ్ళు చేస్తారు, ప్రజలు వాళ్ళ కుటుంబాలు చేస్తే. మీరేం పీకనప్పుడు వాళ్ళ కుటుంబాలు చేస్తే కదా. మరి ఇంకెందుకు చట్టాలుండి? మీరు చేయనప్పుడు వదిలేయాలి కదా. చేత కాదు మాకు అని చెప్పేసి అంటే వాళ్ళు చేసుకుంటారు కదా, న్యాయమైనా సరే, ఏదైనా సరే. జై శ్రీరామ్.